వెల్కమ్ టు సుధీర్ ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్. 2024 మార్చి 10 ఇవాల్టి కరెంట్ అఫైర్స్. ఫస్ట్ క్వశ్చన్, సిఐఎస్ఎఫ్ రైజింగ్ డేను ప్రతి ఏటా ఏ తేదీన నిర్వహిస్తారు? సిఐఎస్ఎఫ్ రైజింగ్ డేను ప్రతి ఏటా మార్చి 10న నిర్వహిస్తారు. సిఐఎస్ఎఫ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ 1969 మార్చి 10న ఏర్పడింది. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. సిఐఎస్ఎఫ్ ప్రస్తుత డైరెక్టర్ జనరల్గా ఉన్నవారు నీనా సింగ్. సిఐఎస్ఎఫ్కు మొట్టమొదటి మహిళా డైరెక్టర్ జనరల్ అనమాట నీనా సింగ్. మన కరెంట్ అఫైర్స్లో చెప్పుకున్న ఇటీవలనే నియమించబడింది నీనా సింగ్. సిఐఎస్ఎఫ్కు మొట్టమొదటి మహిళా డైరెక్టర్ జనరల్ అనమాట. సిఐఎస్ఎఫ్ అనేటువంటిది పారిశ్రామిక కేంద్రాలు మరియు రాష్ట్ర నిధులతో ఉన్నటువంటి నడిచేటువంటి ప్రాజెక్టులు కావచ్చు మరియు ప్రభుత్వ రంగ సంస్థలు కావచ్చు, వీటికి భద్రత కల్పించేటువంటి ఒక పారామిలిటరీ దళం అన్నమాట. పారిశ్రామిక కేంద్రాలకు రాష్ట్ర నిధులతో గల ప్రాజెక్టులు ఏవైతే ఉంటాయో వాటికి మరియు ప్రభుత్వ రంగ సంస్థలకు భద్రత కల్పించేటువంటి ఒక మిలిటరీ దళమే సిఐఎస్ఎఫ్ అనేటువంటిది. సిఐఎస్ఎఫ్ మార్చి 10న ఏర్పడింది కాబట్టి ప్రతి ఏటా సిఐఎస్ఎఫ్ రైజింగ్ డేను మార్చి 10న నిర్వహిస్తారన్నమాట. ఈ ఏడాది 55వ వ్యవస్థాపక దినోత్సవం 1969 మార్చి 10, 2024 మార్చి 10, అంటే 55వ వ్యవస్థాపక దినోత్సవం అనేటువంటిది ఇప్పుడు జరిగింది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అంతేకాదు, ఇటీవల మనం చూసాం, ఢిల్లీ పోలీసుల నుంచి సిఐఎస్ఎఫ్ అనేటువంటిది పార్లమెంటు రక్షణ బాధ్యతను కూడా తీసుకుందనమాట. ఇప్పుడు పార్లమెంటు మొత్తం రక్షణ బాధ్యత ఎవరిది అంటే కనుక సిఐఎస్ఎఫ్దే. గతంలో పార్లమెంట్ రక్షణ బాధ్యత ఎవరిది అంటే కనుక ఢిల్లీ పోలీసులది అనమాట. ఇప్పుడు ఈ ఢిల్లీ పోలీసు బలగాల నుంచి సిఐఎస్ఎఫ్ తన చేతిలో తీసుకుందనమాట. పార్లమెంట్ రక్షణ బాధ్యత ప్రజెంట్ ఎవరిదంటే సిఐఎస్ఎఫ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ది. ఆ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, చాలా ఇంపార్టెంట్ డే అనమాట. ఇది కూడా ఒక మిలిటరీ దళం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎలాగైతే ఉంటుందో మన దేశంలో బిఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్సు, ఇండో టిబెటన్ పోలీసులు కావచ్చు, ఇట్లా సిఐఎస్ఎఫ్, ఆర్పిఎఫ్, రైల్వే వగైరా సంబంధించినటువంటి ఫోర్స్ అనమాట. ఇట్లా రకరకాల రక్షణ దళాలు ఉన్నాయన్నమాట. అందులో ఒకటి సిఐఎస్ఎఫ్ అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. 2024 సిఐఎస్ఎఫ్ రైజింగ్ డే యొక్క థీమ్ మనం ఒకసారి చూసినట్లయితే కనుక కామమరేట్ ద ఫోర్సెస్ డెడికేషన్ అండ్ ప్రొఫెషనలిజం టు సేఫ్ గార్డింగ్ ద నేషన్స్ అసెట్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అంటే అర్థం ఏమిటంటే కనుక భారతదేశం అంటే దేశంలోని ఆస్తులను మరియు మౌలిక సదుపాయాలను పరిరక్షించడంలో దళం యొక్క అంకితభావం మరియు నైపుణ్యాన్ని, నైపుణ్యాన్ని గుర్తు చేయడం అన్నమాట. దళం యొక్క అంకితభావం మరియు వృత్తి నైపుణ్యాన్ని గుర్తు చేయడమే థీమ్ అన్నమాట. థీమ్స్ అనేటువంటిది ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటారు. చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా థీమ్స్ బాగా చూసుకొని వెళ్ళాలి. మన గ్రూప్ 2 ప్రిలిమ్స్ రాసింటారు మీరు అందరు కూడా. అప్పుడు ఎడ్యుకేషన్ డే, విద్యా దినోత్సవం యొక్క థీమ్ అడిగాడు అనమాట. 2023 విద్యా దినోత్సవం యొక్క థీమ్ ఏమిటి అని అడిగాడు. కాబట్టి థీమ్స్ అన్నీ కూడా నోట్ చేసుకోవాలి. ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు ఆ థీమ్స్ అన్నీ ఒకసారి చూసుకొని పోవాలి. ఓకేనా, ఏ రోజుకి ఆ రోజు బాగా చదివేయండి థీమ్ను. మళ్ళీ వెళ్ళేటప్పుడు ఒకసారి రివిజన్ చేసుకొని వెళ్ళండి. ఓకేనా, రైట్. సెకండ్ క్వశ్చన్, 2024 మార్చి 9న ప్రధాని మోడీచే ప్రారంభమైన సేలా టన్నల్ ఎక్కడ కలదు? 2024 మార్చి 9న ప్రధాని మోడీచే ప్రారంభమైన సేలా టన్నల్ అరుణాచల్ ప్రదేశ్, అస్సాం. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రము, అస్సాం రాష్ట్రాల మధ్యలో సరిహద్దుల్లో ఉంటుందన్నమాట. ఏంటి సేలా టన్నల్? చాలా ఇంపార్టెంట్ అనమాట. సేలా టన్నల్ డైరెక్ట్గా బిట్టులు మనకు పడ్డంలే కాబట్టి మనం ఏం చేయాలంటే కనుక వాటి వివరాలు నేర్చుకోవాలి. సేలా టన్నల్ వివరాలు మనం ఒకసారి చూస్తే, అరుణాచల్ ప్రదేశ్, అస్సాంలోని తేజ్పూర్ నుంచి అరుణాచల్ ప్రదేశ్లోని కమెంగ్ వరకు ఈ టన్నెల్ అనేటువంటిది నిర్మించబడింది అన్నమాట.
అస్సాంలోని తేజ్పూర్ నుంచి అరుణాచల్ ప్రదేశ్లోని కమెంగ్ వరకు ఈ టన్నెల్ అనేటువంటిది నిర్మించబడింది. సముద్ర మట్టానికి 13,000 మీటర్ల ఎత్తులో, సముద్ర మట్టానికి 13,000 మీటర్ల ఎత్తులో ఈ సొరంగం అనేటువంటిది నిర్మించబడింది అనమాట. ఈ సొరంగం ప్రత్యేకత ఏదంటే కనుక ఇది జంట మార్గాల సొరంగం. అంటే 2 సొరంగాలు ఉంటాయన్నమాట. ఒకటి ఒకవైపు, మరొకటి మరొక వైపు వెళ్ళడానికి రావడానికి వీలు కల్పించబడేటువంటి మార్గం అన్నమాట. జంట సొరంగాలు అనమాట. 2 సొరంగాలు ఉంటాయన్నమాట, గుర్తుపెట్టుకోవాలి. మీరు ఇమేలో చూస్తే తెలిసిపోతుంది అనమాట. ఒకవైపు ఒక సొరంగం ఉంది, మరొక వైపు మరొక సొరంగం ఉంటుందన్నమాట. సొరంగాన్ని ఇంగ్లీష్లో టన్నెల్ అంటారనమాట. టన్నెల్, ఓకేనా? కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, జంట మార్గాల టన్నెల్ అనమాట ఇది. సముద్ర మట్టానికి 13,000 మీటర్ల ఎత్తులో ఉన్నటువంటి జంట మార్గాల సొరంగం అనేది గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా? టన్నెల్ 1, టన్నెల్ 2 అనమాట. టన్నెల్ 1 పొడవు ఎంత అంటే కనుక 1003 మీటర్లు, 1003 మీటర్లు అనమాట. టన్నెల్ 2 పొడవు ఎంత అంటే 1595 మీటర్లు, 1595 మీటర్ల పొడవుతో ఉంటుందన్నమాట. గుర్తుపెట్టుకోవాలి, పొడవులు గుర్తుపెట్టుకోవాలి, ఎత్తు గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎవరి చేత నిర్మించబడిందంటే కనుక బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్, BRO, బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ వారి చేత నిర్మించబడింది అనమాట. 2019 జనవరి 9న ఆనాటి, ఓకేనా, 2019 జనవరి 9న ప్రధానమంత్రి మోదీ చేత శంకుస్థాపన చేయబడింది అనమాట ఈ టన్నెల్. 2024 మార్చి 9న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించడం జరిగింది, జాతికి అంకితం చేయడం జరిగింది. 5 ఏళ్ళ కాలం పట్టిందనమాట. 2019, 2024 అంటే 5 ఏళ్ళు సమయం పట్టిందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కానీ అక్కడ శంకుస్థాపన చేసిన వారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీనే, పూర్తయిన తర్వాత ప్రారంభించి జాతికి అంకితం చేసిన వారు కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీనే. శంకుస్థాపన చేసిందేమో జనవరి 9, 2019, ఓకేనా? పూర్తయిందేమో 2024 మార్చి 9 నాటికి అనమాట. ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలి. అత్యంత గొప్ప వ్యూహాత్మకమైనటువంటి టన్నెల్ అనమాట. సైన్యానికి బాగా ఉపయోగపడేటువంటి టన్నెల్ అనమాట, ఓకేనా? సరిహద్దుల్లో మనందరికీ తెలుసు చైనాతో ఉద్రిక్త వాతావరణం అనేటువంటిది ఉంటుందన్నమాట. ఈ క్రమంలో చైనాను, ఓకేనా, చైనా అనేటువంటిది మన దేశం కంటే ఎత్తులో ఉంటుంది కాబట్టి మన సైన్యం యొక్క విషయాలన్నీ కూడా చైనాకు అర్థమవుతూ ఉంటాయన్నమాట. ఈ క్రమంలో ఈ టన్నెల్ అనేటువంటిది మనకి పర్వతాల దిగువన నిర్మించబడింది అనమాట. పర్వతాల దిగువన ఏదైనా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడినప్పుడు ఈ టన్నెల్లో సైన్యం, ఓకేనా, ఉంటూ మనం వ్యూహాత్మకంగా ఓకేనా, సరిహద్దుల్లో సైన్యాన్ని మనం నిలువరించవచ్చు అనమాట. అది దీని యొక్క ఉద్దేశం. ఏదో సొరంగం అనేది ఊరికి ఏర్పాటు చేసినారని కాదు, సైన్యానికి బాగా ఉపయోగపడే విధంగా దీన్ని వ్యూహాత్మకంగా నిర్మించడం జరిగిందనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇట్లాంటివి ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే ఛాన్స్ ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. ఇటీవలనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వెస్ట్ బెంగాల్లోని కలకత్తాలో హౌరా మైదాన్ నుంచి ఎస్ప్లాండో వరకు, హౌరా మైదాన్ నుంచి ఎస్ప్లాండో వరకు, ఓకేనా, అండర్ వాటర్ మెట్రో, దేశంలోనే మొట్టమొదటి అండర్ వాటర్ మెట్రో అనేటువంటిది, ఓకేనా, ఆయనే ప్రారంభించడం జరిగిందనమాట. మనం చెప్పుకున్నాం 2024 మార్చి 6వ తారీఖున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వెస్ట్ బెంగాల్లోని కలకత్తాలో హౌరా మైదాన్ నుంచి ఎస్ప్లాండో వరకు 4.8 కిలోమీటర్ల మెట్రో అనమాట. ఇది ఈస్ట్ టు వెస్ట్ క్యారిడార్లో భాగంగా నిర్మించబడిన మెట్రో, ఈస్ట్ టు వెస్ట్ క్యారిడార్లో భాగంగా నిర్మించిన మెట్రో అనమాట. హుగ్లీ నదిలో, ఎక్కడ హుగ్లీ నదిలో అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. 32 మీటర్ల దిగువన, ఓకేనా, 32 మీటర్ల దిగువన అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. అండర్ వాటర్ మెట్రో గురించి చాలా 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 ఇంపార్టెంట్. అది కూడా ప్రధానమంత్రి మోడీ ప్రారంభించడం జరిగింది. పోయిన ఏడాది అయితే కనుక ఏప్రిల్ నెలలో దేశంలోనే మొట్టమొదటి వాటర్ మెట్రోను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు కేరళలోని కొచ్చిన్లో ఏప్రిల్ 25వ తారీఖున. అది వాటర్ మెట్రో అనమాట. వెస్ట్ బెంగాల్లోని కలకత్తాలో అయితే అండర్ వాటర్ మెట్రో అనమాట. హుగ్లీ నది గుర్తుపెట్టుకోవాలి, హుగ్లీ నది అనమాట. ఇట్లా చాలా గొప్పవన్నీ కూడా ఇటీవల ప్రారంభించబడిన అయోధ్య రామ మందిరాన్ని 2024 జనవరి 22వ తారీఖున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విగ్రహ ప్రతిష్ఠ చేయడం జరిగిందన్నమాట. 2024 ఫిబ్రవరి 22వ తేదీ, ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి. అయోధ్య రామ మందిరంలో విగ్రహ ప్రతిష్ఠ, రాముడి యొక్క విగ్రహ ప్రతిష్ఠ, బాల రాముడు అనమాట. 51 అంగుళాల పొడవుతో ఉన్నటువంటి 5 ఏళ్ళ బాలుడు, కానీ విల్లు బాణం పట్టుకొని మనకు ఆ విగ్రహ రూపం కనిపిస్తుందన్నమాట. విల్లు బాణం పట్టుకొని ఎన్నేళ్ళ బాలుడు, 5 ఏళ్ళ బాలుడు అనమాట.
పొడవు ఎంత అనేది గుర్తుపెట్టుకుంటే 51 అంగుళాలు అనమాట. జనవరి 22వ తారీఖున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విగ్రహ ప్రతిష్ఠ చేయడం జరిగిందనమాట. అది కూడా మనం చెప్పుకున్నాం. కాబట్టి ఇట్లాంటివన్నీ బాగా గుర్తుపెట్టుకోవాలి. గొప్ప గొప్పవి అనమాట, ఇవి జాతికి అంకితం చేయబడినటువంటివి. ఓకేనా, రైట్. అస్సాం రాజధాని దిష్పూర్, అస్సాం రాష్ట్ర హైకోర్టు గౌహతి, అస్సాం రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ భారతీయ జనతా పార్టీ, అస్సాం రాష్ట్ర గవర్నర్ గులాబ్ చంద్ కటారియా, అస్సాం రాష్ట్ర భాష అస్సామీ, అస్సాంలో అసెంబ్లీ స్థానాలు 126, అస్సాంలో లోక్సభ స్థానాలు 14, అస్సాంలో రాజ్యసభ స్థానాలు 7 అనమాట. ఈశాన్య రాష్ట్రాల్లో అన్నిటికంటే పెద్ద రాష్ట్రం అస్సామే. విస్తీర్ణంలో కావచ్చు, జనాభాలో కావచ్చు, లోక్సభ స్థానాలు కావచ్చు, రాజ్యసభ స్థానాలు కావచ్చు, అసెంబ్లీ స్థానాలు కావచ్చు, ఇట్లా అన్నిటి పరంగా అస్సాం చాలా ప్రాముఖ్యత కలిగి ఉంటుందన్నమాట. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 వీటికి సంబంధించి మనకి ఎగ్జామ్ డేట్స్ అనేటువంటిది ఆల్రెడీ అనౌన్స్ చేయడం జరిగిందనమాట. కాబట్టి మీరు ఏం చేయాలంటే కనుక మీ యొక్క స్టడీస్ను మరింత వేగవంతం చేయాలి. ఎక్కడా టైం వేస్ట్ చేసుకోకూడదనమాట. కానీ అంత బాగా చదవాలి. ఎందుకంటే ఆల్రెడీ డేట్స్ అనౌన్స్మెంట్ జరిగాయి. కాబట్టి మనం చదివేది కూడా మరింత వేగవంతం అవ్వాలి. ఓకేనా, గతంలో చదవడం వేరు, ఆల్రెడీ డేట్స్ అనేటువంటిది అనౌన్స్మెంట్ చేశారు కాబట్టి ఇప్పుడు చదవాల్సింది మరొక ఎత్తు అనమాట. కాబట్టి ఎవరు టైం వేస్ట్ చేసుకోవద్దండి, అందరూ బాగా చదవండి. కరెంట్ అఫైర్స్ మీద ఖచ్చితంగా ఫోకస్ చేయాల్సిందే. కరెంట్ అఫైర్స్ ఎక్కువ క్వశ్చన్స్ మనకు పడతాయి అన్నమాట. గ్రూప్ 1లో ప్రిలిమ్స్లో అయినా సరే, గ్రూప్ 2, గ్రూప్ 3లో అయినా సరే. ఓకే, మన గ్రూప్ 1 అయితే కనుక అక్టోబర్లో ఉంది, గ్రూప్ 2 అయితే కనుక ఆగస్టులో ఉంది, గ్రూప్ 3 అయితే కనుక నవంబర్లో ఉందన్నమాట. గ్రూప్ 2కు, గ్రూప్ 3కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకు సిలబస్ ఆల్మోస్ట్ ఒకే విధంగా ఉంటుంది కాబట్టి మీరు రెండింటిని బాగా ఓకేనా రాసుకోవచ్చు. కాబట్టి కరెంట్ అఫైర్స్ ప్రతిరోజు ఫాలో కాండి. జనవరి నుంచి ఖచ్చితంగా ఫాలో కాండి బాగా. ఇక 2024 జనవరి నుంచి ఖచ్చితంగా ఫాలో కావాల్సిందే మీరందరూ కూడా. కాబట్టి బాగా వింటూ మంత్లీ మనం ఇచ్చేటువంటి మ్యాగజైన్ కూడా తీసుకోండి ఖచ్చితంగా ఓకే, తీసుకొని బాగా చదువుతూ రివిజన్ చేసుకుంటారండి. అప్పటికప్పుడు తీసుకోవద్దండి, ఇప్పటి నుంచే ఎప్పటికప్పుడు తీసుకుంటూ మీరు చదివితే కనుక అవి కాన్సన్ట్రేషన్గా మీకు ఓకేనా ఆ రోజుకు అన్నీ కూడా రివిజన్ అవుతాయి అన్నమాట బాగా. ఓకే, సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. పాకిస్తాన్ దేశానికి 14వ అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? పాకిస్తాన్ దేశానికి 14వ అధ్యక్షుడు చాలా ఇంపార్టెంట్. రానున్న ఎగ్జామ్స్లో పాకిస్తాన్ ఎన్నికలకు సంబంధించినటువంటి విషయాలు మనం ఓకే అన్ని క్లాసుల్లో మనం ఈ మధ్య బాగా చెప్పుకున్నాం అన్నమాట. పాకిస్తాన్లో ఇటీవల ఎన్నికలు జరిగాయన్నమాట. అక్కడ కీలకమైన పార్టీలు ఏమంటే కనుక పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ అనే పార్టీ ఒకటి, PMLN, అదేవిధంగా పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ అనేది ఒకటి, అదేవిధంగా తెహ్రీకి ఇన్సాఫ్, ఇమ్రాన్ ఖాన్ జైల్లో ఉన్నాడు కదా ఇమ్రాన్ ఖాన్, ఓకేనా, ఆ పార్టీ కావచ్చు. ఇవన్నీ కూడా కీలకమైన పార్టీలు అనమాట. అక్కడ ఎన్నికలు జరిగితే కనుక ఎవరికి సరైనటువంటి ఒక ఓటింగ్ రాలేదన్నమాట. కాబట్టి హంగ్ ఏర్పడిందనమాట. హంగ్ అంటే 2 పార్టీలు కలిస్తే హంగ్, 2 లేదా 3 లేదా 4, 5 కలిస్తే హంగ్ అనమాట. కాబట్టి ఇటీవలనే మనకు షెహబాజ్ షరీఫ్ పాకిస్తాన్ ప్రధానమంత్రిగా మనకు డిక్లేర్ అయిపోయాడు. పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ మనం చెప్పుకున్నాం. అక్కడ పార్లమెంట్లో ఓటింగ్ అనేటువంటిది కూడా జరిగింది. ఓకేనా, షెహబాజ్ షరీఫ్ ఏ పార్టీ? పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ పార్టీ, PMLN పార్టీ అనమాట. అదేవిధంగా పాకిస్తాన్లో ఇప్పుడు అధ్యక్షుడు అనమాట, 14వ అధ్యక్షుడిగా, 2వసారి అనమాట అధ్యక్షుడు. ఈయన గుర్తుపెట్టుకోవాలి ఎవరు, అతని పేరు ఆసిఫ్ అలీ జర్దారీ. ఇమెయిల్లో చూడొచ్చు మనం, ఆసిఫ్ అలీ జర్దారీ. ఆసిఫ్ అలీ జర్దారీ పాకిస్తాన్ ప్రస్తుత అధ్యక్షుడిగా నియమించబడ్డాడు. పాకిస్తాన్కు 14వ అధ్యక్షుడు, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీకి చెందినవాడు, పాకిస్తాన్కు 2వసారి అధ్యక్షుడయ్యాడు. ఇతని చేత ప్రమాణ స్వీకారం ఎవరు చేయించారంటే కనుక పాకిస్తాన్ ప్రధాన న్యాయమూర్తి కాజీ ఫేజ్ ఇసా. కాజీ అంటే న్యాయమూర్తి అనమాట. ఫేజ్ ఇసా అతని పేరు, ఫేజ్ ఇసా గుర్తుపెట్టుకోవాలి. మనకు కూడా రాష్ట్రపతి చేత ప్రమాణ స్వీకారం చేయించేది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తే కదా, అట్లా వాళ్ళకు కూడా ప్రెసిడెంట్ల చేత ప్రమాణ స్వీకారం చేయించేది ప్రధాన న్యాయమూర్తులే. అతని పేరు ఫేజ్ ఇసా అనమాట, గుర్తుపెట్టుకోవాలి.
ఇటీవలనే స్పీకర్గా కూడా అక్కడ ఎన్నిక జరిగిందనమాట. పాకిస్తాన్లో ఎన్నికలు జరిగాయి కాబట్టి అక్కడ స్పీకర్ కూడా ఎవరు, అయాజ్ సాదిక్. మనం చెప్పుకున్నాం అయాజ్ సాదిక్ గురించి. అదేవిధంగా ఇటీవలనే మనం చూసాం పంజాబ్ రాష్ట్రంలో, పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్లో మొట్టమొదటి మహిళా ముఖ్యమంత్రిగా మరియం నవాజ్ అని, నవాజ్ షరీఫ్ కుమార్తె మరియం నవాజ్ అనమాట. వీళ్ళందరినీ మైండ్లో పెట్టుకోవాలి నువ్వు. పాకిస్తాన్ ప్రస్తుత ప్రధానమంత్రి, పాకిస్తాన్ ప్రస్తుత అధ్యక్షుడు, పాకిస్తాన్ ప్రస్తుత స్పీకరు, పాకిస్తాన్ ప్రస్తుత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, పాకిస్తాన్లో పంజాబ్ ప్రావిన్స్ యొక్క ముఖ్యమంత్రి. అదే జైల్లో ఉన్నటువంటి ఇమ్రాన్ ఖాన్ గురించి. అనేక కేసుల్లో భాగంగా ఇమ్రాన్ ఖాన్ జైల్లో మగ్గాడనమాట. ఖచ్చితంగా ఎన్నికల సమయంలోనే ఇదంతా జరిగింది. పాపం అంటే ఆయన పైన కేసులు కూడా నిర్ధారించబడ్డాయి. ఓకేనా, కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్లోని అధ్యక్ష భవనంలోనే ఆసిఫ్ అలీ జర్దారీ ప్రమాణ స్వీకారం చేయడం జరిగిందనమాట అధ్యక్షుడిగా. పాకిస్తాన్ దేశంలో రాజధాని ఇస్లామాబాద్లో అధ్యక్ష భవనం ఉంటుందన్నమాట. ఆ అధ్యక్ష భవనంలోనే అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. పాకిస్తాన్లో అన్నిటికంటే పెద్ద నగరం ఏదంటే కరాచీ. రాజధాని ఇస్లామాబాదు, పెద్ద నగరం కరాచీ. పాకిస్తాన్ భాష, అధికారిక భాష ఉర్దూ అనమాట. ఇంగ్లీష్ అనమాట. ఉర్దూ ఫస్ట్, ఇంగ్లీష్ సెకండ్. పాకిస్తాన్ కరెన్సీ పాకిస్తానీ రూపాయి. పాకిస్తాన్ ప్రస్తుత అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ. పాకిస్తాన్ ప్రస్తుత ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్. ఇవి గుర్తుపెట్టుకోవాలి పాకిస్తాన్లో ఉన్నటువంటి విషయాలపైన. కానీ పాకిస్తాన్లో అధికారిక మతంగా ఇస్లాం మతం ఉంటుందన్నమాట. అధికారిక మతం ఏదంటే ఇస్లాం మతం, గుర్తుపెట్టుకోవాలి. ఫోర్త్ క్వశ్చన్, 71వ మిస్ వరల్డ్ కప్ 2024 విజేత క్రిస్టినా బ్రిజ్కోవా ఏ దేశానికి చెందినది? క్రిస్టినా బ్రిజ్కోవా ఏ దేశానికి చెందినది అంటే కనుక ఇక్కడ చెక్ రిపబ్లిక్ అనమాట. 71వ మిస్ వరల్డ్ పోటీలు చాలా ఇంపార్టెంట్. 71వ మిస్ వరల్డ్ పోటీలు ఇవి ఎక్కడ జరిగాయి అంటే కనుక ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో ముంబైలో నిర్వహించబడ్డాయన్నమాట 71వ మిస్ వరల్డ్ పోటీలు అనేటువంటివి. ఓకేనా, ఇవి ఫైనల్ ఎప్పుడు జరిగిందంటే కనుక 2024 మార్చి 9వ తారీఖున జరిగిన ఫైనల్స్లో విజేతగా నిలిచింది ఎవరంటే కనుక ఈ క్రిస్టినా బ్రిజ్కోవా. ఏ దేశం? చెక్ రిపబ్లిక్ అనమాట. కంట్రీ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. రన్నర్గా నిలిచిన వారు ఎవరు అంటే, రెండవ స్థానం రన్నర్ కదా. రన్నర్గా నిలిచిన వారు ఎవరంటే కనుక యాస్మినా జై టౌన్ రన్నర్ అనమాట. ఈ యాస్మినా జై టౌన్ ఏ కంట్రీ అంటే కనుక లెబనాను. నోట్ చేసుకోవాలి. యాస్మినా జై టౌన్ వచ్చేసి లెబనాను, క్రిస్టినా బ్రిజ్కోవా వచ్చేసి చెక్ రిపబ్లిక్ అనమాట. విన్నరు, రన్నరు. తర్వాత మన భారతదేశం నుంచి ఎవరు పార్టిసిపేట్ చేశారు ఈ అందాల పోటీల్లో, మిస్ వరల్డ్ పోటీలలో ఈసారి అంటే కనుక ఆమె సినీ శెట్టి. సరే, సినీ శెట్టి స్థానం వచ్చేసి 8వ స్థానం అనమాట. ఈ 71వ మిస్ వరల్డ్ పోటీలలో ఏ ర్యాంకును సాధించింది సినీ శెట్టి అంటే కనుక 8వ స్థానాన్ని సాధించింది. గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. 8th ప్లేస్ అనమాట, 8th ర్యాంక్ అనమాట. ఓకేనా, మొత్తం 112 దేశాలకు చెందినటువంటి వాళ్ళు ఓకేనా ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది. అందులో విన్నరు, రన్నరు, ఇండియా ర్యాంకు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి మీరందరూ కూడా. సరే, మిస్ వరల్డ్ పోటీలు ఈసారి ఎక్కడ జరిగాయి అంటున్నాం? ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో జరిగాయి. 1966లో మన భారతదేశంలో 1996లో భారతదేశంలో జరిగితే మళ్ళీ ఒక 28 ఏళ్ల తర్వాత మన భారతదేశంలోనే జరిగినాయన్నమాట. ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి, 1996 తర్వాత మన భారతదేశంలో నిర్వహించడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఆ విషయాన్ని కూడా మైండ్లో పెట్టుకోవాలి. సరే, మిస్ వరల్డ్ పోటీలు ఎప్పుడు ప్రారంభించబడ్డాయి అంటే 1951లో ప్రారంభించబడ్డాయి. 1951 టైటిల్ విన్నర్ ఎవరంటే కనుక కికి అకన్సన్. గుర్తుపెట్టుకోవాలి, కికి అకన్సన్ అనమాట. ఏ దేశం కికి అకన్సన్ అంటే కనుక స్వీడన్ దేశానికి చెందిన విన్నర్, మొట్టమొదటి విన్నర్ అనమాట కికి అకన్సన్. గుర్తుపెట్టుకోవాలి, కికిన్స్ అకన్సన్. ఇకపోతే మన భారతీయుల యొక్క ప్రస్థానం చూస్తే కనుక మిస్ వరల్డ్ పోటీలలో ఒక 6 మంది పేర్లు ఉన్నాయి. ఎవరెవరు వరుస క్రమంలో ఆర్డర్ నోట్ చేసుకోండి మీరందా. రీటా ఫారియా ఫస్ట్,
ఐశ్వర్య రాయ్ సెకండ్, డయానా హెడెన్ థర్డ్, యుక్తాముఖి ఫోర్త్, ప్రియాంక చోప్రా ఫిఫ్త్, మానుషి చిల్లార్ సిక్స్త్. రీటా ఫారియా, ఐశ్వర్య రాయి, డయానా హెడెన్, యుక్తాముఖి, ప్రియాంక చోప్రా. రీటా ఫారియా, ఐశ్వర్య రాయి, డయానా హెడెన్, యుక్తాముఖి, ప్రియాంక చోప్రా, మానుషి చిల్లార్. 6 మంది రావాలి మీకు. ఇండియా వాళ్ళు 6 మంది రావాలి. ఇయర్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట వీళ్ళవి. రీటా ఫారియా 1966, ఐశ్వర్య రాయి 1994, డయానా హెడెన్ 1997, యుక్తాముఖి 1999, ప్రియాంక చోప్రా 2000, మానుషి చిల్లార్ 2017. 1966, 1994, 1997, 1999, 2000, 2017. 1966, 1966, 1994, 1997, 1999, 2017 అనమాట. గుర్తుపెట్టుకోవాలి. ఇకపోతే ఇప్పుడు 71వ మిస్ వరల్డ్ తెలుసుకున్నాం. 70వ మిస్ వరల్డ్ ఎవరు? 70వ మిస్ వరల్డ్ ఎవరు అంటే కనుక పోలాండ్ దేశానికి చెందినటువంటి కెరోలినా బిలాస్కా. ఈ కెరోలినా బిలాస్కా చేతుల మీదుగానే మిస్ వరల్డ్ కిరీటం అందుకునిందనమాట. ఇప్పుడు విన్నర్ అయినటువంటి క్రిస్టినా ప్లిస్కోవా. ఇది ఆనవాయితీగా వస్తుందన్నమాట. గత మిస్ వరల్డ్ టైటిల్ విన్నర్ చేతుల మీదుగా కిరీటం అందుకోవడం జరుగుతుంది. ప్రజెంట్ టైటిల్ విన్నర్ అనమాట. నెక్స్ట్ రాబోయేటువంటి టైటిల్ విన్నర్ ఇప్పుడు క్రిస్టినా ప్లిస్కోవా చేతుల మీదుగా అందుకుంటుందన్నమాట. అలా జరుగుతుంది. అది కూడా మనం మైండ్లో పెట్టుకోవాలి. మిస్ వరల్డ్ పోటీల ప్రధాన కార్యాలయం ఎక్కడంటే లండన్ అనమాట. బ్రిటన్లోని లండన్. 1951లో ప్రారంభించబడ్డాయి. 1951లో. ఓకేనా? చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా. చూడండి, ఇక్కడ మిస్ వరల్డ్ అంటే కేవలం అందానికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వరు పోటీలలో. వాళ్ళ యొక్క ఇంటెలిజెన్స్కి కూడా ప్రాధాన్యత ఇస్తారు. కాబట్టి ఇప్పుడు గొప్పగా ఆమె క్రిస్టినా ప్లిస్కోవా ప్రసంగించినటువంటి సందర్భం ఏంటంటే కనుక మహిళల యొక్క ఆరోగ్య విషయాలపైన ఆమె ప్రస్తావించడం జరిగిందనమాట. ఒక అందాల రాణిగా మాత్రమే కాదు, గొప్పగా ఆమె ఇంటెలిజెన్స్ని అక్కడ ప్రదర్శించిందనమాట. మహిళలు ఎదుర్కొంటున్నటువంటి ఆరోగ్య సమస్యల గురించి అక్కడ బాగా మాట్లాడడం జరిగిందనమాట ఈ పోటీలలో. ఇక మహిళలు యొక్క ఋతుస్రావం కావచ్చు, ఇతర సమస్యలపైన ఆమె చక్కగా మాట్లాడడం జరిగిందనమాట. ఓకేనా? ఆమె యొక్క టైటిల్ విన్నర్లో భాగంగా ఇది కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్. నేను చెప్పిన విషయాలన్నీ కూడా డైరెక్ట్గా అడిగితే ప్రాబ్లం లేదు. డైరెక్ట్గా అడిగినప్పుడు ఇవన్నీ కూడా చూసుకోవాల్సిందే. ఆమె ఎన్నవ టైటిల్ విన్నర్ అంటే 71వ మిస్ వరల్డ్ టైటిల్ విన్నర్. గుర్తుపెట్టుకోవాలి. ఆమె ఏ దేశానికి చెందిన పర్సన్ అంటే చెక్ రిపబ్లిక్. ఆమె దేని గురించి బాగా మాట్లాడిందంటే కనుక మహిళల ఆరోగ్య సమస్యలపైన మాట్లాడడం జరిగిందనమాట అక్కడ ఉన్నటువంటి జ్యూరీ సభ్యులతో అనమాట. ఓకేనా? ఎవరి చేతుల మీదుగా కిరీటం అందుకుందంటే కనుక కెరోలినా బిలాస్కా. 70వ మిస్ వరల్డ్ టైటిల్ విన్నర్ చేతుల మీదుగా కిరీటం అందుకునింది. ఆ విషయాన్ని కూడా మైండ్లో పెట్టుకోవాలి. నెక్స్ట్ 5th క్వశ్చన్. 2024 మార్చి 12న భారత త్రివిధ దళాలు కలిసి ఏ పేరుతో సంయుక్త యుద్ధ విన్యాసాలు జరపనున్నాయి? 2024 మార్చి 12 డేట్ మెన్షన్ చేసుకోండి. 2024 మార్చి 12 భారత త్రివిధ దళాలు కలిసి ఏ పేరుతో సంయుక్త యుద్ధ విన్యాసాలు నిర్వహించనున్నాయంటే కనుక అదే భారత శక్తి పేరుతో. భారత శక్తి పేరుతో అన్నమాట. ఈ భారత శక్తి పేరుతో త్రివిధ దళాలు అంటే ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇవే కదా త్రివిధ దళాలు అంటే. త్రివిధ దళాల అధిపతి ఎవరంటే రాష్ట్రపతి. ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సైనికులు, నావికాదళం, ఎయిర్ ఫోర్స్ అన్నమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ఏ పేరుతో? భారత శక్తి పేరుతో. భారత శక్తి పేరుతో. భారత శక్తి పేరుతో. ఇకపోతే మనకి ఎక్కడ నిర్వహించనున్నారు ఇవంటే రాజస్థాన్లోని థార్ ఎడారిలోని పోఖ్రాన్లో. భారతదేశంలో అన్నిటికంటే అతిపెద్ద ఎడారి థార్ ఎడారి. రాజస్థాన్లోని థార్ ఎడారి. ఈ భారత శక్తి పేరుతో మార్చి 12వ తారీఖున ఈ త్రివిధ దళాలు ఎక్కడ యుద్ధ విన్యాసాలు నిర్వహించనున్నారు అంటే కనుక అదే రాజస్థాన్లోని పోఖ్రాన్. థార్ ఎడారిలో గల పోఖ్రాన్ అనమాట. పోఖ్రాన్ అనగానే మనకు గుర్తుకు రావాల్సినటువంటివి అణు పరీక్షలు, న్యూక్లియర్ టెస్ట్ అనమాట. 1974, 1998
1974 మే 18, 1998 మే 11, మే 13. ఈ డేట్స్ కూడా ఇంపార్టెంట్ అనమాట. 1974 మే 18, 1998 మే 11, మే 13. 1974 మే 18 ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో బుద్ధుడు నవ్వాడు పేరుతో మొట్టమొదటిసారిగా అణు పరీక్షలు నిర్వహించడం జరిగిందనమాట. గుర్తుపెట్టుకోవాలి, ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో బుద్ధుడు నవ్వాడు అనే పేరుతో మొట్టమొదటిసారిగా అణు పరీక్షలు నిర్వహించడం జరిగింది. మళ్ళీ 1998 మే 11, మే 13 అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో బుద్ధుడు మళ్ళీ నవ్వాడు పేరుతో ఆపరేషన్ శక్తి పేరుతో ఆపరేషన్ శక్తి పేరుతో ఓకేనా అణు పరీక్షలు నిర్వహించడం జరిగిందనమాట. రాజస్థాన్లోని పోఖ్రాన్. అట్లా పోఖ్రాన్ అనగానే గుర్తుకు రావాల్సింది అణు పరీక్షలు ఇందిరాగాంధీ పీరియడ్, అటల్ బిహారీ వాజ్పేయి పీరియడ్ అనమాట. 1974, 1998. ఇప్పుడు ప్రతి ఏటా మనం టెక్నాలజీ దినోత్సవాన్ని చేస్తూ ఉన్నామంటే మే 11 అణు పరీక్షలు జరిపిన సందర్భంగా మే 11నే గుర్తుపెట్టుకోవాలి. సరే, 1974, 2024 ఎన్నేళ్ళు పూర్తయింది? 1974, 2024 అంటే 50 ఇయర్స్ కంప్లీట్ అనమాట. ఇందిరాగాంధీ గవర్నమెంట్ కాలంలో అణు పరీక్షలు జరిపబడ్డాయి కదా, ఇప్పటికీ 50 ఏళ్ళు పూర్తి చేసుకున్నాం అనమాట. మనం బాగా గుర్తుపెట్టుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎన్ని ఏళ్ళు పూర్తి చేసుకున్నాం? 50 ఏళ్ళు. ఆ విషయాన్ని కూడా మైండ్లో పెట్టుకోవాలి నువ్వు ఖచ్చితంగా, ఓకేనా. ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అనమాట. ఈ మూడు కలిసి ఇప్పుడు యుద్ధ విన్యాసాలు చేయబోతున్నాయి. ఇక్కడ రాజస్థాన్లోని పోఖ్రాన్లో. సరే, ఇండియన్ ఆర్మీ అంటే సైనిక దినోత్సవం జనవరి 15 గుర్తుపెట్టుకోవాలి. ఆర్మీ డే ఎప్పుడు అంటే కనుక నేషనల్ ఆర్మీ డే జనవరి 15. అదేవిధంగా ఎయిర్ ఫోర్స్ నేవీ డే వచ్చేసి అక్టోబర్ 4, ఎయిర్ ఫోర్స్ డే వచ్చేసి ఓకేనా గుర్తుపెట్టుకోవాలి. ఆర్మీ డే వచ్చేసి జనవరి 15 సైనిక దినోత్సవం అంటాం. నేవీ డే వచ్చేసి డిసెంబర్ 4. ఎయిర్ ఫోర్స్ డే వచ్చేసి అక్టోబర్ 8 అనమాట. జనవరి 15, డిసెంబర్ 4, అక్టోబర్ 8 ఆర్మీ డే, నేవీ డే, ఎయిర్ ఫోర్స్ డే. ప్రస్తుతం ఆర్మీ చీఫ్ ఎవరు? మనోజ్ పాండే. ఆర్మీ జనరల్గా ఉన్నది ఎవరంటే మనోజ్ పాండే, జనరల్ మనోజ్ పాండే. నేవీ చీఫ్ ఎవరంటే కనుక హరికుమార్, అడ్మిరల్ హరికుమార్ అన్నమాట, గుర్తుపెట్టుకోవాలి. ఇక ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఎవరంటే కనుక ఎయిర్ ఫోర్స్ చీఫ్ వచ్చేసి వివేక్ రామ్ చౌదరి. ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఓకేనా ఎవరు? వివేక్ రామ్ చౌదరి అనమాట. మనోజ్ పాండే, హరికుమారు, వివేక్ రామ్ చౌదరి. ఈ మూడింటికి సంబంధించి సిడిఎస్ అని ఒకటి ఉంటుంది. ఇక మూడింటిని చూసుకోవడం కోసం సిడిఎఫ్ చీఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఇప్పుడు ఎవరున్నారంటే అనిల్ చౌహాన్ గారు ఉన్నారన్నమాట. అనిల్ చౌహాన్ గుర్తుపెట్టుకోవాలి. సిడిఎస్కు ప్రజెంట్ చీఫ్ ఎవరంటే కనుక అనిల్ చౌహాన్, సెకండ్ చీఫ్ అనమాట. ఆయన బిపిన్ రావత్ ఫస్ట్ చీఫ్ అయితే కనుక సెకండ్ చీఫ్ వచ్చేసి అనిల్ చౌహాన్ అనమాట, గుర్తుపెట్టుకోవాలి. ఇవి దీనికి సంబంధించిన విషయాలు చాలా చాలా ఇంపార్టెంట్, నోట్ చేసుకొని చదువుకోవాలి. ఆర్మీ డే, నేవీ డే, ఎయిర్ ఫోర్స్ డే, ఆర్మీ చీఫ్, నేవీ చీఫ్, ఎయిర్ ఫోర్స్ చీఫ్, ఇంకా పోఖ్రాన్లో ఉన్నటువంటి విన్యాసాలు, దాని పేరేంటి ఇప్పుడు, కానీ అదేవిధంగా ఇందిరాగాంధీ పీరియడ్లో అణు పరీక్షలు ఏంటి, వాజ్పేయి పీరియడ్లో అణు పరీక్షలు ఏంటి, అవన్నీ కూడా ఒక చోట ఫోకస్ చేసుకొని చదువుకోండి. చాలా యూజ్ అవుతాయి అనమాట, మీకు చాలా ఇంపార్టెంట్ అనమాట, ఓకేనా. సిక్స్త్ క్వశ్చన్, కమాండర్ లచిత్ బర్ఫుకాన్ 125 అడుగుల విగ్రహాన్ని మోడీ ఎక్కడ ఆవిష్కరించారు? కమాండర్ లచిత్ బర్ఫుకాన్ 125 అడుగుల విగ్రహాన్ని మోడీ అస్సాం రాష్ట్రంలో ఆవిష్కరించడం జరిగిందనమాట. అస్సాం రాష్ట్రంలో, గుర్తుపెట్టుకోవాలి. విగ్రహాల ఆవిష్కరణలు గొప్ప గొప్పవన్నీ కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో అడుగుతున్నారు. పోయిన సంవత్సరం జరిగిన ఎగ్జామ్స్లో మనకు రాణి దుర్గావతి స్టాచ్యూ గురించి అడిగారనమాట. రాణి దుర్గావతి స్టాచ్యూ అట్లా మనకి విగ్రహాల గురించి మనకు కంపల్సరీగా బిట్లు పడుతూ ఉన్నాయన్నమాట ఎగ్జామ్స్లో. కాబట్టి ఇప్పుడు కమాండర్ లచిత్ బర్ఫుకాన్ యొక్క విగ్రహం 125 అడుగుల విగ్రహాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆవిష్కరించారు. ఎక్కడంటే అస్సాంలోని జోర్హాట్లో. ఎవరు ఇతను అంటే కనుక మొఘల్స్ను వ్యతిరేకించినటువంటి వ్యక్తి. మొఘల్ చక్రవర్తులను సైతం ఎదిరించి పోరాడినటువంటి కమాండర్ అనమాట ఆయన లచిత్ బర్ఫుకాన్, గుర్తుపెట్టుకోవాలి. ఇదే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అస్సాంలో పర్యటిస్తూ అక్కడ కజిరంగా నేషనల్ పార్కులో ఆయన పర్యటించడం జరిగింది. కజిరంగా నేషనల్ పార్క్ అనగానే ఖడ్గమృగాలకు బాగా ప్రసిద్ధి, ఖడ్గమృగాలకు ప్రసిద్ధి అనమాట. ఆయన అక్కడ సఫారీని
ఆయన సఫారీలో పర్యటించడం జరిగినమాట గుర్తుపెట్టుకోవాలి. ఎవరు? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఎక్కడ? కజిరంగా నేషనల్ పార్కులో అన్నమాట. జవహర్లాల్ నెహ్రూ ఇక్కడ పర్యటించడం జరిగిందన్నమాట కజిరంగా నేషనల్ పార్కులో. ఎప్పుడు? 1957లో ఆయన పర్యటించాడు. ఆయన తర్వాత కజిరంగా నేషనల్ పార్కులో పర్యటించిన రెండవ ప్రధానమంత్రిగా రికార్డులో నిలిచాడు. ఎవరంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఎవరి తర్వాత? జవహర్లాల్ నెహ్రూ తర్వాత. ఆ విషయాన్ని కూడా మీరు నోట్ చేసుకోవాలి. అదేవిధంగా విగ్రహాల గురించి మనం ప్రస్తావించుకుంటే ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో స్టాచ్యూ ఆఫ్ జస్టిస్, సోషల్ జస్టిస్ పేరుతో అంబేద్కర్ విగ్రహాన్ని 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరించడం జరిగింది. 2023 జనవరి 19వ తారీఖున విజయవాడలోని స్వరాజ్ మైదానంలో. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అని గుర్తుపెట్టుకోవాలి. కింద పీఠంతో కలిపి అయితే కనుక మొత్తంగా తీసుకున్నప్పుడు 206 అడుగులు అనమాట. విగ్రహం అయితే 125 ఫీట్స్ అనమాట. అదే మొత్తం పీఠంతో కలిపి మొత్తం కింది నుంచి మొత్తం తీసుకుంటే కనుక 206 అడుగులు అనమాట గుర్తుపెట్టుకోవాలి. అదే తెలంగాణలో కూడా అంబేద్కర్ విగ్రహం పోయిన ఏడాది 2023 ఏప్రిల్ 14వ తారీఖున తెలంగాణ ఆనాటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కేసీఆర్ గారు ఆవిష్కరించడం జరిగిందనమాట. అది 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం గుర్తుపెట్టుకోవాలి. ట్యాంక్ బండ్ వద్ద, హైదరాబాద్లో ట్యాంక్ బండ్ వద్ద. ఓకేనా? అది మనకి ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇదే తెలంగాణ రాష్ట్రంలో గొప్ప విగ్రహం ఒకటి ఉంటుంది, రామానుజాచార్యుల విగ్రహం. ఓకేనా? హైదరాబాద్ శివార్లలోని రంగారెడ్డి జిల్లాలోని ముచ్చింతల్లో ఉన్నటువంటి విగ్రహం అన్నమాట. రామానుజాచార్యుల విగ్రహం 216 అడుగులు అనమాట. 216 అడుగులు గుర్తుపెట్టుకోవాలి ఎత్తు. చిన్నజీయర్ స్వామి ట్రస్ట్ వాళ్ళు నిర్మించారనమాట. చాలా ఇంపార్టెంట్, ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. రామానుజాచార్యులు గొప్ప వ్యక్తి కాబట్టి ఆ విగ్రహం పేరు కూడా గుర్తుపెట్టుకోవాలి. స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అనమాట. సమతా విగ్రహం అంటారు. రామానుజాచార్యుల విగ్రహానికి పేరు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో రాణి దుర్గావతి విగ్రహాన్ని 52 అడుగుల విగ్రహాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2023లో ఆవిష్కరించడం జరిగిందనమాట. 500 ఆమె యొక్క జయంతిని పురస్కరించుకొని 500 బర్త్ యానివర్సరీ అనమాట. రాణి దుర్గావతి జయంతిని పురస్కరించుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 52 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించాడనమాట మధ్యప్రదేశ్లో. ఇదే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చాలా ముఖ్యంగా ఆది శంకరాచార్యుల విగ్రహం. ఆది శంకరాచార్యుల విగ్రహం 108 అడుగులతో ఉంటుందన్నమాట. మధ్యప్రదేశ్లోని ఓంకారేశ్వర్లో విగ్రహం పేరు స్టాచ్యూ ఆఫ్ వన్నెస్ అనమాట. గుర్తుపెట్టుకోవాలి. ఇక ప్రపంచంలో అన్నిటికంటే అతి ఎత్తైన విగ్రహం ఏదంటే కనుక సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టాచ్యూ గుజరాత్లో ఉంటుంది. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అంటారు. యూనిటీ ఐక్యతా విగ్రహం అనమాట. 182 మీటర్ల ఎత్తు అనమాట. అడుగులైతే 597 అడుగులు అనమాట. అంబేద్కర్ విగ్రహం గుజరాత్లోని కేవాడియా గ్రామంలో ఉంటుంది. ప్రపంచంలోనే అతి ఎత్తైన విగ్రహంగా రికార్డ్ అనమాట. గుర్తుపెట్టుకోవాలి. ఇట్లా మన దేశంలో ఎక్కడెక్కడ ఏ విగ్రహాలన్నీ కూడా అనేది మన మైండ్లో పెట్టుకుంటే అవన్నీ కూడా ఒక చోట ఓకేనా నోట్ చేసుకుంటే ఒక బిట్టు పడే అవకాశం ఉంటుంది అన్నమాట విగ్రహాల పైన. సెవెంత్ క్వశ్చన్, భారతదేశంలోని క్రింది దేనిని ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సెక్రటరీ డెన్సిస్ ఫ్రాన్సిస్ ప్రశంసించాడు? సో మన దేశంలో ఉన్నటువంటి నారీ శక్తిని ప్రశంసిస్తూ అరకు కాఫీ గురించి ఆయన గొప్పగా పొగడ్డం జరిగిందనమాట. ఇప్పుడు మనందరూ తెలుసు ఐక్యరాజ్య సమితిలో 6 అంగాలు ఉంటాయన్నమాట. అందులో ఒకటి జనరల్ అసెంబ్లీ, సాధారణ సభ అంటాం. దానికి ఎవరు ఉన్నారంటే సెక్రటరీగా డెన్సిస్ ఫ్రాన్సిస్ ఉన్నారనమాట. డెన్సిస్ ఫ్రాన్సిస్ ఆయన అరకు కాఫీని విపరీతంగా పొగడడం జరిగిందనమాట. అతి నాణ్యమైనటువంటి కాఫీగా అరకు కాఫీని ప్రశంసించాడు. అదేవిధంగా అరకు కాఫీకి సంబంధించి అక్కడ మహిళలు ఎలా పనిచేస్తున్నారు అనేటువంటి విషయంపైన నారీ శక్తిని ఆయన పొగడ్తలతో ముంచేయడం జరిగిందనమాట. గుర్తుపెట్టుకోవాలి, ఇట్లాంటివి కూడా అడుగుతారనమాట. అరకు కాఫీ వార్తల్లో ఉంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉంటుంది అరకు. ఇక్కడ గొప్పగా మనకు కాఫీ G20 సమావేశాలు జరిగినప్పుడు అరకు కాఫీకి అంత ప్రాధాన్యత అక్కడ మనకు కనిపిస్తుంది అనమాట.
భారతదేశంలో కాఫీ ఉత్పత్తిలో ప్రథమ రాష్ట్రం ఏదంటే కనుక కర్ణాటక. కాఫీ పరిశోధనా కేంద్రం చిక్మంగళూరు, కర్ణాటక. ప్రపంచంలో కాఫీ ఉత్పత్తిలో ప్రథమ దేశం బ్రెజిల్. ఆంధ్రప్రదేశ్లో కాఫీ ఉత్పత్తిలో ప్రథమ జిల్లా అల్లూరి సీతారామరాజు జిల్లా. ప్రసిద్ధి అరకు. కాఫీలో తినదగిన భాగం ఏదంటే గింజలు. కాఫీ శాస్త్రీయ నామం కాఫియా అరాబికా. కాఫియా అరాబికా. ఇది గుర్తుపెట్టుకోండి, కాస్త ఇంపార్టెంట్ అనమాట. ఐక్యరాజ్య సమితిలో మన దేశ శాశ్వత ప్రతినిధిగా ఎవరున్నారు మన దేశం తరపున అంటే కనుక రుచిరా కాంబోజ్. గుర్తుపెట్టుకోవాలి, రుచిరా కాంబోజ్ పేరు కంపల్సరీగా. శాశ్వత ప్రతినిధిగా, పర్మనెంట్ మెంబర్గా, ప్రతినిధిగా ఉన్నారన్నమాట రుచిరా కాంబోజ్. ఎక్కడ? ఐక్యరాజ్య సమితి యుఎన్ఓలో. యుఎన్ఓ ఎప్పుడు ఏర్పడింది? యుఎన్ఓ ప్రధాన కార్యాలయం ఏంటి? ఇక యుఎన్ఓ ప్రస్తుత సెక్రటరీ జనరల్ ఎవరు? యుఎన్ఓ తొలి సెక్రటరీ జనరల్ ఎవరు? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. 8th క్వశ్చన్. బిమ్స్టెక్ యొక్క డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? బిమ్స్టెక్ యొక్క డైరెక్టర్ జనరల్గా నియమించబడ్డాడు మన భారతీయుడు. ఆయనే ఇంద్రమణి పాండే. ఇమెయిల్లో చూడొచ్చు ఇంద్రమణి పాండే గారిని. ఆయనే బిమ్స్టెక్ యొక్క డైరెక్టర్ జనరల్గా డీజీగా నియమించబడ్డాడు అనమాట. చూడండి, ఒక అంతర్జాతీయ కూటమికి మన భారతీయుడు నియమించబడ్డాడంటే చాలా ఇంపార్టెంట్ అని. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. బిమ్స్టెక్ ప్రస్తుత డైరెక్టర్ జనరల్ ఎవరంటే కనుక ఇంద్రమణి పాండే. బిమ్స్టెక్ గురించి నోట్ చేసుకోండి. బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ మల్టీ సెక్టరల్ టెక్నికల్ ఎకనమిక్ కోఆపరేషన్. బే ఆఫ్ బెంగాల్ అంటే బంగాళాఖాతం. బంగాళాఖాతానికి చుట్టుపక్కల గల దేశాల ఓకేనా గొప్పగా ఎకనమిక్ పరంగా కావచ్చు అనేక విషయాలపైన ఓకేనా అభివృద్ధి కావడానికి ఏర్పాటైనటువంటి గొప్ప సమాఖ్య అనమాట. అదే బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ ఎకనమిక్ కోఆపరేషన్. అబ్రివేషన్ గుర్తుపెట్టుకోవాలి. పూర్తి పేరు బిమ్స్టెక్ పూర్తి పేరు. బంగాళాఖాతం చుట్టుపక్కల ఉన్న దేశాలు 7 ఉంటాయన్నమాట. ఆ 7 దేశాలు నోట్ చేసుకోవాలి మీరు ఏమేమి ఉన్నాయని. ఓకేనా? భూటాన్, బంగ్లాదేశ్, ఇండియా, మయన్మార్, శ్రీలంక, థాయిలాండ్, నేపాల్. 7 దేశాల కూటమి అన్నమాట. 7 దేశాల సభ్యత్వాన్ని కలిగి ఉంటాయి. బంగ్లాదేశు, భూటాను, ఇండియా, మయన్మార్, శ్రీలంక, థాయిలాండ్, నేపాల్. చూడండి, ఇక్కడ బి అంటే 2 గుర్తుపెట్టుకోండి. బంగ్లాదేశు, భూటాను. ఐ అంటే ఇండియా అని గుర్తుపెట్టుకోండి. ఎం అంటే మయన్మార్, ఎస్ అంటే శ్రీలంక, టీ అంటే థాయిలాండ్. మరొక కంట్రీ యాడ్ చేసుకుంటే మీరు నేపాల్ అనమాట. ఇట్లా 7 ఉంటాయి. బిమ్స్టెక్ ప్రధాన కార్యాలయం బంగ్లాదేశ్లోని ఢాకా. ఢాకా డిక్లరేషన్లో భాగంగానే ఏర్పడింది బిమ్స్టెక్ 1997లో. బిమ్స్టెక్ తొలి సమావేశం ఎక్కడ జరిగిందంటే థాయిలాండ్లోని బ్యాంకాక్లో. థాయిలాండ్ బ్యాంకాక్లో జరిగిందనమాట. 2022లో జరిగిందనమాట. చివరి సమావేశం శ్రీలంకలోని కొలంబోలో వర్చువల్గా జరిగిందనమాట. వర్చువల్ సమావేశం 2022లో. నెక్స్ట్ ఎక్కడ జరగబోతూ ఉంది అంటే థాయిలాండ్లోని బ్యాంకాక్లో. 4 ఏళ్ళకు ఒకసారి 5 ఏళ్ళకు ఒకసారి ఇట్లా జరుపుతూ ఉన్నారన్నమాట. ఏం వార్షిక సమావేశం ఏం జరపడం లేదనమాట. 4 ఏళ్ళకు 5 ఏళ్ళకు అట్లా జరుపుతూ ఉన్నారు. నెక్స్ట్ జరగబోయేది ఎక్కడ అంటే మాత్రం థాయిలాండ్లోని బ్యాంకాక్లో నిర్వహిస్తారు. ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలి. 9th క్వశ్చన్. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో భారత రాయబారిగా ఎవరు నియమితులయ్యారు? వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ప్రపంచ వాణిజ్య సంస్థ అనమాట. WTO అంటాం. ఇందులో రాయబారిగా నియమించబడ్డ వ్యక్తి, మన భారత రాయబారిగా నియమించబడ్డ వ్యక్తి ఎవరంటే కనుక సెంథిల్ పాండ్యన్. ఇది కూడా గొప్ప అంతర్జాతీయ సంస్థ, ప్రపంచ వాణిజ్య సంస్థ అనేటువంటిది. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ 1995లో ఏర్పడింది. ఏర్పడిన సంవత్సరం గుర్తుపెట్టుకోవాలి, 1995. ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్లోని జెనీవా. ప్రజెంట్ 166 సభ్యదేశాలు ఉన్నాయన్నమాట. రీసెంట్గా 2 కొత్తగా చేరడం జరిగింది. WTOలో నూతనంగా చేరిన దేశాలు ఏవైనా అడుగుతారు, గుర్తుపెట్టుకోవాలి. 1 కామోరోస్, COMOROS అనమాట, కామోరోస్. 2 తూర్పు తైమూర్ అనమాట, ఈస్ట్ తైమూర్, గుర్తుపెట్టుకోవాలి. WTOలో కొత్తగా చేరిన దేశాలు ఏవంటే కామోరోసు, ఈస్ట్ తైమూర్ అనమాట. 164 దేశాలు గల ఈ సంస్థ ఈ 2 చేరికతో ఇప్పుడు 166కు చేరిందనమాట. 166 గుర్తుపెట్టుకోవాలి. WTO హెడ్ ఆఫీస్ మాత్రం జెనీవాలో ఉంటుంది. జెనీవాలో ఏమేమి ఉంటాయి? ప్రపంచ ఆరోగ్య సంస్థ, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అక్కడే ఉంటుందన్నమాట. అదేవిధంగా ప్రపంచ వాణిజ్య సంస్థ, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అక్కడే ఉంది. అదే ప్రపంచ వాతావరణ సంస్థ, వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్ కూడా అక్కడే ఉంది. అదేవిధంగా ప్రపంచ కార్మిక సంస్థ, ఓకేనా, అంటే అంతర్జాతీయ కార్మిక సంస్థ, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అక్కడే ఉంది, జెనీవాలోనే ఉందన్నమాట, స్విట్జర్లాండ్లో, గుర్తుపెట్టుకోవాలి. రెడ్ క్రాస్
ప్రధాన కార్యాలయం కూడా జెనీవాలోనే ఉంటుంది రెడ్ క్రాస్. WHO, WTO, WMO, ILO, రెడ్ క్రాస్ ఇవన్నీ కూడా అక్కడే ఉన్నాయన్నమాట. అదేవిధంగా IPCC ఇంటర్నేషనల్ ప్యానల్ క్లైమేట్ చేంజ్ అంటారు, వాతావరణ మార్పులకు సంబంధించిన ప్యానల్ అనమాట. ఇంటర్నేషనల్ ప్యానల్ క్లైమేట్ చేంజ్, వాతావరణ మార్పుల అంతర్జాతీయ ప్యానల్ అనమాట. అది కూడా ఎక్కడ ఉందంటే జెనీవాలో ఉంది. ఎకనామిక్ కమిషన్ ఆఫ్ యూరప్, ECE అంటాం. ఎకనామిక్ కమిషన్ ఆఫ్ యూరప్, యూరప్ ఖండానికి సంబంధించినటువంటి ఎకనామిక్ కమిషన్ అన్నమాట. అది కూడా జెనీవాలోనే ఉంది. చాలా ఇంపార్టెంట్. జెనీవాలో గొప్ప గొప్ప అంతర్జాతీయ సంస్థలు ప్రధాన కార్యాలయాలను కలిగి ఉన్నాయన్నమాట. WHO, WTO, WMO, ILO, రెడ్ క్రాస్, ఓకేనా, IPCC, ECE ఇట్లాంటివన్నీ కూడా మైండ్లో పెట్టుకోవాలి. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్, నేషనల్ షెడ్యూల్డ్ క్యాస్ట్ కమిషన్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? నేషనల్ షెడ్యూల్డ్ క్యాస్ట్ కమిషన్ చైర్మన్గా నియమితులైన వారు కిషోర్ మక్సానా. ఇమెయిల్లో చూడొచ్చు కిషోర్ మక్సానాను. ఇక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, ఆయన కలవడం జరిగిందనమాట. కిషోర్ మక్సానా ఆయన ప్రజెంట్ నేషనల్ షెడ్యూల్డ్ క్యాస్ట్ SC అంటాం కదా, SC కమిషన్ చైర్మన్గా ఎవరు నియమించబడ్డారంటే కనుక కిషోర్ మక్సానా. ST కమిషన్, SC కమిషన్, BC కమిషన్, ఫినాన్స్ కమిషన్, ఎలక్షన్ కమిషన్, ఓకేనా, ఇట్లా చాలా కమిషన్స్ ఉంటాయన్నమాట. పే కమిషన్, యూనివర్సిటీస్ గ్రాంట్ కమిషన్, ఇట్లా ఉంటాయన్నమాట. ఇప్పుడు SC కమిషన్ గురించి మనం మాట్లాడుకుంటే ఎవరు చైర్మన్గా వచ్చారంటే కిషోర్ మక్సానా. SC కమిషన్ అంటే రాజ్యాంగబద్ధ సంస్థ అనమాట. 89వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం ఏర్పడినటువంటి కమిషన్. ఆర్టికల్ 338 క్లాస్ B ఆర్టికల్ గుర్తుపెట్టుకోవాలి. SC కమిషన్ ఆర్టికల్ వచ్చేసి 338 క్లాస్ B అనమాట. ఓకేనా, ప్రకారం ఏర్పడిందనమాట. 89వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం ఏ ఆర్టికల్ అంటే కనుక, ఏ ఆర్టికల్లో చేర్చారు దీన్ని అంటే కనుక 338 క్లాస్ A. ST కమిషన్ను, SC కమిషన్ను, BC కమిషన్ను, ఫినాన్స్ కమిషన్ను ఎవరు నియమిస్తారంటే రాష్ట్రపతి నియమిస్తారు. ఎవరు నియమిస్తారు? రాష్ట్రపతి అనమాట. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ప్రజెంట్ ST కమిషన్ చైర్మన్గా అయితే ఎవరు లేరనమాట, ఖాళీగా ఉంది ఆ పదవి ST కమిషన్కి అయితే. అదే BC కమిషన్ చైర్మన్గా అయితే ఉన్నారు, BCకి బ్యాక్వర్డ్ క్యాస్ట్కి అయితే ఉన్నారన్నమాట. BC కమిషన్ చైర్మన్ ఎవరంటే హన్స్రాజ్ గంగారాం అహీర్. హన్స్రాజ్ గంగారాం అహీర్ అనమాట, గుర్తుపెట్టుకోవాలి. ఇవి ఇవాల్టి కరెంట్ అఫైర్స్. మన ఛానల్ నుంచి 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ రెడీగా ఉన్నాయి. మీరు ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా కూడా మీరు కరెంట్ అఫైర్స్ను మన ఛానల్ నుంచి తీసుకొని బాగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్లో మంచి స్కోర్ సాధించవచ్చు. అన్ని రకాలుగా మనం ప్రతిరోజు ఎప్పటికప్పుడు పేపర్లో ఒకటి బాగా సెర్చ్ చేసి, అదేవిధంగా కొన్ని అదనపుగా నెట్ నుంచి కూడా మేము కరెంట్ అఫైర్స్ సేకరిస్తూ ఇవి తయారు చేస్తున్నాం అనమాట. మీకు బాగా ఉపయోగపడతాయి. కేవలం 100 రూపాయలకు 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ అందిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎగ్జామ్స్ రాయాలనుకుంటే జనరల్ స్టడీస్ సంబంధించి మీకు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఉన్నాయి కదా, తెలంగాణకు సంబంధించి వాళ్ళు రాయాలంటే కూడా ఎక్కువ టైం ఉంది మీకు. బాగా ఎగ్జామ్స్ రాసుకోండి. మెటీరియల్ మేమే పంపిస్తామన్నమాట. అవి మీరు బాగా చదువుకుంటూ ఎగ్జామ్స్ రాసుకుంటూ వెళ్ళిపోతూ ఉండొచ్చు రోజు కూడా. అదేవిధంగా రైల్వేస్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఎగ్జామ్స్ కోసం కాల్ చేయండి. మా నెంబర్ 8186006848. ఇక్కడ మనకు కోచింగ్ కూడా స్టార్ట్ అయ్యిందన్నమాట, బ్యాచెస్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వచ్చి ఇక్కడ కోచింగ్ తీసుకోండి. రైల్వేస్ సంబంధించి చాలా ఎక్కువ పోస్టులు ఉన్నాయన్నమాట. రైల్వేస్ సంబంధించి RPF SI కానిస్టేబుల్ కూడా పడ్డాయన్నమాట. ఆంధ్రప్రదేశ్ సంబంధించి SI కానిస్టేబుల్ కొంతమంది లాస్ అయి ఉంటారు, అదే తెలంగాణ లాస్ అయి ఉంటారు. మీరు వీటిని యూటిలైజ్ చేసుకోండి. RPF SI కానిస్టేబుల్ రేపు నెలలో మనకు అప్లికేషన్ డేట్ కూడా ఇచ్చారనమాట. ఓకేనా, ఏప్రిల్లో స్టార్ట్ అవుతుంది. ఏప్రిల్ 15 నుంచి అప్లికేషన్ డేట్. మే 15వ తేదీ వరకు మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు అనమాట. మళ్ళీ ఎగ్జామ్ డేట్లు ఎప్పుడు ఇస్తారని మనం చూడాలి. కాకపోతే ముందుగానే ప్రిపేర్ అయ్యి నీట్గా చదువుకుంటే సరిపోతుంది అనమాట. ఓకే, ఇవి ఇవాల్టి కరెంట్ అఫైర్స్. రేపటి క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్స్.